హైదరాబాద్ సరూర్ నగర్ లో బంగ్లాదేశీ చొరబాటుదారులున్నారని ఆరోపించారు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ లో బంగ్లాదేశీ చొరబాటుదారులను అరికట్టాలంటూ ఆమె సరూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. స్థానికులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి కార్డన్ సర్చ్ నిర్వహించాలని సీఐని కోరారు. బంగ్లాదేశీ చొరబాటుదారులతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. Infiltration of Bangladeshi and Pakistanis. ఈ రీసెంట్ డేస్ గా సరూర్ నగర్ లోని నివాసులు వాళ్ళ చుట్టుపక్కల అన్ఐడెంటిఫైడ్ పబ్లిక్ తిరుగుతున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళ బిహేవియర్ లో డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేశాము అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి ముందల పబ్లిక్ ఏరియాస్లలో 4 వీలర్స్ 2 వీలర్స్ పార్క్ చేశారు. సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ అవి ఎవరివి అంటే ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అని. ఇంకా జిహెచ్ఎంసీ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ స్వీపింగ్ అని వస్తారు, ఆ టైంలో డిస్టర్బెన్స్ కాజ్ అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుంది అని చెప్పి చాలా మంది వాళ్ళ ఒక కన్సర్న్ ని, కంప్లైంట్స్ ని, దాంతో పాటుగా ఒక పానిక్ ని నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇదే విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి గారిని కలిసి వాళ్ళకు ఒక ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ని, సేఫ్ అండ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ వల్ల ఎకనామికల్ గానో, ఫిజికల్ గానో, మెంటల్ గానో జరిగే ఇన్కన్వీనియన్స్ ని, డిస్టర్బెన్స్ ని త్వరలో అరికట్టడానికి ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సైదిరెడ్డి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి గారు 24/7 పోలీస్ అందుబాటులో ఉంటుంది, సేఫ్ అండ్ హెల్దీ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ని ప్రసాదిస్తుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు సరూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ తన డివిజన్ లో ఉన్నటువంటి కొన్ని కాలనీలు, అంబేద్కర్ నగర్ కాలనీ మరియు ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి భగత్ సింగ్ నగర్ కాలనీ, ఇక్కడ పాకిస్తానీలు, బంగ్లాదేశీలు చొరబడి ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నారని మన దృష్టికి వచ్చింది. ఇక్కడ రెగ్యులర్ గా చెత్త వేయడానికి వెళ్ళినటువంటి వారి విషయంలో, ఇంకా కాలనీ వాసుల విషయంలో కూడా కొంత సంబంధం లేనటువంటి భాష, వ్యక్తులు ఎక్కువగా గ్యాదరింగ్ అవ్వడము, అసలు ఏ పర్పస్ పైన వీళ్ళు ఇక్కడ వచ్చి ఇల్లీగల్ గా రెసిడెన్సీగా ఉంటా ఉన్నారు, వీళ్ళ వీసాలు, వీళ్ళ పాస్పోర్ట్ అన్ని చెక్ చేయాలి, ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి వీరి వల్లనే ఏదైనా ప్రమాదం జరిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వీటన్ని లొకేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా తన డివిజన్ ప్రాంతంలో ఎక్కడెక్కడ వీళ్ళు నివాసం ఉంటున్నారు, ఎవరు వీళ్లకు ఆశ్రయం కలిగించారు, అసలు వీళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఏంటి, వీళ్ళు ఏ పర్పస్ పైన వచ్చి ఈ డివిజన్ లో నివాసం ఉంటున్నారు, ఈ స్థానిక కాలనీ వాసులతో కొంత వాగ్వాదానికి దిగడము, వాళ్ళ పీస్ఫుల్ గా ఉండేటువంటి వాతావరణాన్ని వీళ్ళ కారణంగా కొంత డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 కమ్యూనిటీల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి వాటికి లోనయ్యి వాటి పట్లనే వీళ్ళు గౌరవంగా నడుచుకొని వాటి పట్ల ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ దీనిపైన దృష్టి పెట్టి ఈ చొరబాటుదారులని అరికట్టి మరియు స్థానిక నివాసితులను సురక్షితమైనటువంటి వాతావరణాన్ని అందించడానికి కూడా అక్కడ పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించాలి. ఈ కార్డన్ సర్చ్ లో వీరు వాడుతున్నటువంటి వాహనాలు కానీ, వీరి ఇంటికి అద్దెలు ఇచ్చినటువంటి ఓనర్లు కానీ, అసలు ఏ పర్పస్ పైన వీళ్ళు ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు, ఎన్నేళ్ల పాటు నివాసం ఉంటున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్ పైన వచ్చారా లేదా ఏమైనా బిజినెస్ పర్పస్ మీద వచ్చారా, వీళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు, వీళ్ళు అనేక రకాలుగా వీళ్ళు బిజినెస్ చేయడానికి, ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి, మత ఘర్షణలు క్రియేట్ చేయడానికే వీళ్ళు వచ్చుంటారంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కాలనీ వాసులకు స్వచ్ఛందమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. దానికి బీజేపీ ప్రభుత్వం తరఫున కానీ, బీజేపీ నాయకుల తప్ప పార్టీ తరఫున, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ తరఫున మేము పూర్తి స్థాయిలో సహకరించి వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా పంపించాలంటూ కూడా ఒక రిక్వెస్టింగ్ గా ఎస్హెచ్ఓ సరూర్ నగర్ కు ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. త్వరలో పోలీసులు ఏదైనా కార్డన్ సర్చ్ చేయబోతే ఈ కార్డన్ సర్చ్ లో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆకుల శ్రీవాణి ఆరోపించిన విధంగానే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అడ్డాగా మార్చుకుని ఈ పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు ఇప్పటికే సిటీ అవుట్స్కట్ ప్రాంతంలో రోహింగాలు చొరబడి భారతదేశం మొత్తం ఈ రోహింగాలు ఇక్కడికి చేరుకొని మెల్లిమెల్లిగా విస్తరింపజేసుకొని ఆధార్ కార్డులు,
స్థానికంగా ఉన్నటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ లని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఓటర్ శాతం పెంచుకొని ఒక కమ్యూనిటీకే ఓట్లు వేసి వీళ్ళు పెద్ద మొత్తంలో హిందూ ధర్మాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే కూడా మొదటి నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అవే అనుమానాలు శ్రీవాణి కూడా లేవనెత్తి వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో వచ్చారు, దీనిపైన పోలీసులు అంతా విచారణ చేస్తే వీరి వెనుక ఉన్నటువంటి కుట్ర అంతా కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక ప్రజలందరూ కూడా ఈ పాకిస్తానీలు బంగ్లాదేశీలను చూసి రోడ్డుపైకి రావాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి. ఒక్కరు అక్కడ నివాసం స్టార్ట్ అయిందంటే వందల కొద్దీ వీరు ఆ దేశానికి చెందినటువంటి వారందరినీ కూడా పిలిపించుకొని ఇక్కడ ఇల్లీగల్ గా ఒక పెద్ద కాలనీని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు దృష్టి పెట్టి వీటన్నిటిని అరికట్టండి అంటూ మాత్రం ఒక రిప్రజెంటేషన్ పై మాత్రం పోలీసులు తొందరలో సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది.